గత వారంలో మనందరికీ తెలిసిన వార్త, ప్రవీణ్ గారు విషయంలో జరిగిన కార్యము. ఇట్స్ వెరీ వెరీ డిస్టర్బింగ్. ముఖ్యంగా నాకైతే ఒక 3 రోజులు నిద్ర పట్ల. ఏం జరుగుతుంది, ఎవరు తప్పు ఇది? we're praying for justice to happen, we're praying that God should intervene. అన్యాయమైన మరణం అయితే దేవుడే కార్యం జరిగించాలి. అది దేవుని మహిమ కొరకు దేవుడు అంగీకరించింది అయితే దేవునికే మహిమ కలుగును గాక. ఎందుకంటే హతసాక్షులుగా మరణించేదానికి మించిన ధన్యత వేరేది ఏది లేదు. ప్రతి విశ్వాసి, క్రైస్తవుడు, సేవకుడు కోరుకునేది క్రీస్తు కొరకు హతసాక్షి ఉండాలని. కానీ ఏ కారణాలు అనేది ఇంకా తెలియకుండా వీఆర్ స్టిల్ ఇన్ ద క్వశ్చన్ మార్క్. ప్రభుత్వం కూడా దే స్టిల్ ట్రైంగ్ టు అప్డేట్. అట్ ద సేమ్ టైం అన్ని కంట్రోల్కి తీసుకురావాలని దే జస్ట్ ప్రొలాంగింగ్ ఇట్, డ్రాగింగ్ ఇట్. కాబట్టి వీఆర్ ప్రేయింగ్. ముఖ్యంగా కుటుంబం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. కుటుంబం కొరకు ఎంతో భారం కలిగి ఉన్నాం. సహోదరి ఎంతో విశ్వాసాన్ని కనబరుస్తూ ఉన్నారు ఈ సమయంలో, జెసికా గారు. వారి విశ్వాసం ఇంకా బలంగా అవ్వాలని, దేవుని కొరకు ఘనమైన స్థానంలో నిలబడాలని, ముఖ్యంగా వారికి అనుగ్రహించబడిన 2 కుమార్తెలు, దర్ ఫిజికల్ డాటర్స్, 2 కుమార్తెలు, వాళ్ళు కలుస్తాం జరిగింది, మాట్లాడటం జరిగింది. వీఆర్ ట్రైంగ్ టు ఎంకరేజ్ దెమ్. అమ్మ, మీరు దేవుని కొరకు ఘనంగా నిలబడాలి, దేవుని కొరకు మీరు సాక్షిగా నిలబడాలి. కానీ అదే సమయంలో వారి విషయంలో వారు తెలియజేసినప్పుడు ఎంతో సంతోషపడ్డాం. ఏంటంటే హీ హాజ్ అడాప్టెడ్ 11 అదర్ చిల్డ్రన్, 11 అదర్ ఆర్ఫన్స్, 11 చిల్డ్రన్. అండ్ అంతమంది బిడ్డలను వారు నడిపిస్తున్నారు, చూసుకుంటున్నారు అన్నప్పుడు చాలా సంతోషం. దట్ ఈస్ వై ఐ మెన్షన్ ద వర్డ్ ఫిజికల్. అండ్ దెన్ హీస్ గాట్ అదర్ అడాప్టెడ్ చిల్డ్రన్. వారందరూ కూడా దేవుని మహిమార్థమే రోషముతో బ్రతకాలని మనం ప్రార్థన చేయవలసిన బాధ్యత ఎంతో ఉంది. ప్రవీణ్ గారి గురించి చెప్పాలంటే, you see, we usually never mention any names, but then ఈ విషయంలో మెన్షన్ చేయాల్సిన అవసరం ఏంటంటే, he's finished his course, he's finished his race, and he's finished it well. అండ్ మానవ రీతికి చూసినప్పుడు కొన్ని లోపాలు ఉన్నాయి. we are not here to mention the things, but then కొన్ని లోపాలు ఉన్నాయి. నా బాధ ఏంటంటే, ఇందుకు ఒక్కరిగా వెళ్ళారు. అనేక సార్లు అనుకుంటాం ఒక్కరికి వెళ్ళిపోవచ్చు, ఒక్కరికి చేసేయచ్చు. నేను కూడా స్టార్టింగ్లో ఐ యూజ్డ్ టు బీ లైక్ దట్. దెన్ గాడ్ స్టార్టెడ్ టు టీచ్ మీ, నో. యేసు ప్రభు దగ్గర 12 మంది ఉన్నారు, కనీసం 70 మంది అప్పుడప్పుడు ఉండేవారు, డిపెండింగ్ ఆన్ ద సర్వీస్. మెనీ టైమ్స్ వి థింక్ వీ కెన్ జస్ట్ గో అలోన్. ఐఎమ్ నాట్ హియర్ టు బ్రింగ్ రిమార్క్స్, బట్ దెన్ లెర్నింగ్ లెసన్స్. ఎందుకంటే మనం పోరాడేది, మన యుద్ధరంగంలో ఉన్నాం, మనం పోరాడేది కనబడని శత్రువులు పోరాడుతూ ఉన్నాం. ఇట్ ఈస్ వెరీ మచ్ నీడెడ్. ఎందుకంటే మేము కూడా మీటింగ్స్ వెళ్ళినప్పుడు అనేక సార్లు వీ హ్యావ్ ఎ కైండ్ ఆఫ్ ప్రోటోకాల్. ఎందుకంటే ఈ దారుల్లో అనేక సార్లు చూస్తాం, అపవాది దాడులు చేస్తానికి అనేక రీతిల ప్రయత్నాలు చూస్తాం. ఎందుకంటే చిన్ననాటి నుండి మా నాన్నగారితో సేవలో ప్రయాణాలు చేస్తూ, వాడు అధికంగా దాడి చేసేది ఎప్పుడురా అంటే, ఒక మీటింగ్ అయిన వెంటనే ఎక్కడన్నా ఒక గొప్ప ఉద్యమ సభ జరిగి, ఒక గొప్ప కార్యాలు జరిగిందంటో, గొప్ప ఆత్మల పంట చూసాకు తిరిగి వచ్చే దారిలో we would see great destructions, we would see great oppositions. అండ్ అది ఎలాగన్నా నాశనం చేయాలని చూస్తూ ఉంటాడు. ఏర్పరచబడిన వారిని మోసపరుస్తానికి, నాశనం చేస్తానికే వాడు పొంచి ఉన్నాడు. కాబట్టి we ought to pray for every man of God. ఈ అంచదనాల్లో దేవుని సేవకుల కొరకు ప్రార్థన చేయవలసిన అవసరత ఎంతో భారం మన మీద ఉందండి. అండ్ ముఖ్యంగా అనేక మంది సేవకులు లెగాలి, రోషం కలిగిన వారు లెగాలి. అన్కాంప్రమైజ్డ్ ప్రీచింగ్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్. భయపడకుండా, సిగ్గుపడకుండా, ఎవడు ఏమనుకుంటాడు అనే రీతిగా యూ షుడ్ వరీ అబౌట్. ప్రవీణ్ గారి విషయంలో చూసినప్పుడు he was an apologist, but then at the same time he used to debate. కానీ మన భారతదేశంలో ఈ డిబేట్ విషయంలో కొంచెం గ్రహింపు లేదు ఎక్కువ. ఇదే ఇతర దేశాల్లో చూసారనుకో, డిబేట్ అనేటప్పుడు ఇట్ ఈస్ లైక్ ఒక డిస్కషన్ లాగా వస్తారు. నీ ఒపీనియన్ నువ్వు తెలియజేస్తున్నావు, వారి ఒపీనియన్ వారు తెలియజేస్తారు, వారి ఒపీనియన్ వారు తెలియజేస్తారు. ఇట్ ఈస్ నాట్ అబౌట్ నేను నిన్ను చంపుతాను అంటే కాదు. నేను నమ్మే వాక్యం ఏంటి, నేను నమ్మేది ఏంటి, నేను నేర్చుకునేది ఏంటి, నేను తెలియజేసేది ఏంటి అనేది ఇట్ ఈస్ అన్ మోడ్ టు కన్వే. బట్ దెన్ అది రివెంజ్లోకి వెళ్ళిపోతాం, మంచిది కాదనేది మనం గ్రహించాలి. మనం వాదిస్తానికి లేము, తెలియజేస్తానికి ఉన్నాం. అండ్ వీఆర్ నెవర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆర్గ్యుమెంట్స్, కరెక్ట్? బట్ అట్ ద సేమ్ టైం వెననొల్ల దగ్గరికి వెళ్ళి మాట్లాడే ప్రయోజనం ఏముంది? సో వీ గాట్ బి అవేర్ ఆఫ్ దిస్. ఈ విషయంలో అలాంటి వారి కొరకు కూడా ప్రార్థన చేయవలసి ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ప్రవీణ్ గారి విషయంలో చెప్పాలంటే, హీ వాజ్ ద వాయిస్ ఆఫ్ మెనీ, ఆర్ ఐ కెన్ సే ద వాయిస్ ఆఫ్ క్రిస్టియానిటీ. ఎందుకంటే ధైర్యంగా ఒక్క మనిషి అయినా చూపించగలుగుతానికి, మాట్లాడగలుగుతా. అందరికీ కరెక్ట్గా మాట్లాడటానికి రాదు, అందరు కరెక్ట్గా మాట్లాడలేరు. ఎందుకంటే ఒకరి మనసులో ఒక రీతిగా అనుకోవచ్చు, కానీ బయటికి వచ్చేటప్పుడు ఆ కన్వే చేసే విధానం మారిపోతుంది.
ఆ కన్వే చేసే విధానం మారినప్పుడు ఏమవుతుంది? దెబ్బ అయిపోతుంది. నేను అనుకుంది ఉద్దేశించింది అనుకుంటాం కానీ బట్ హీస్ గాట్ ద గిఫ్ట్ టు కన్వే ఇట్ సో వెల్. కాబట్టి వారి నష్టం ఎంతో ఉంది, అలాంటి సేవకుల కొరకు ప్రార్థన చేయవలసిన అవసరం ఎంతో ఉంది. దేవుడు తన సేవకుల్ని కాచి కాపాడినట్లుగా ప్రార్థన చేయండి. ముఖ్యంగా ఈ అంచెదనాల్లో ఉన్నామనేది జ్ఞాపకం చేసుకోవాలి. అపవాది, నేను గత వారాల నుండి నెలల నుండి చెప్తూనే ఉన్నా, ఐ హ్యావ్ నెవర్ సీన్ దీస్ కైండ్స్ ఆఫ్ అపోజిషన్ ఇన్ దిస్ బోత్ ద స్టేట్స్. ఆంధ్ర తెలంగాణలో ఇంతవరకు, ఒకప్పుడు ఆంధ్ర తెలంగాణ అంటే, ఆంధ్రప్రదేశ్ అంటే కావాల్సినంత సువార్త ఉన్న స్థలం అనొచ్చు, సువార్త స్వేచ్ఛగా స్వతంత్రంగా చెప్పగలిగిన స్థలం అనొచ్చు. కానీ ఈరోజు కలిగే అపోజిషన్స్ చూసేటప్పుడు, రిస్ట్రిక్షన్స్ చూసేటప్పుడు, ఈవెన్ ఇన్ హైదరాబాద్, లెట్స్ బి ఆనెస్ట్, నేను గత కొన్ని వారాల నుండి నెలల నుండి చెప్తూనే ఉన్నాం, మనం ఎదుర్కొన్న పోరాటాలు కూడా చెప్తూనే ఉన్నాం. ద డార్క్నెస్ ఇస్ స్ప్రెడింగ్. మనం జాగ్రత్త పడవలసిన అవసరం ఎంతో ఉంది. సంఘములు కలిసి ఉండి ఐక్యతతో నిలబడవలసిన అవసరం ఎంతో ఉంది. సంఘము కలిసి ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది. యు సీ, ఐఎమ్ సీకింగ్ గాడ్ ఫర్ జస్టిస్, బట్ నాట్ ఫర్ రివెంజ్. నాట్ ఫర్ రివెంజ్. దేవా, ఇది ఎవరు? దీని వెనక ఏంటి? ఇది కేవలం యాక్సిడెంటా, లేకపోతే దీని వెనక ఎవరైనా కుట్రకు ఉన్నారా? ఎందుకండి? ఎందుకు అవసరమా? అవసరం ఎందుకు చెప్పనా? సౌలు ఒకడు ఉన్నాడని తెలిస్తే సంఘం అందరూ కలిసి సౌలు కొరకు ప్రార్థన చేస్తానికి అవకాశం ఉంది. ఎందుకంటే రేపు ఆ సౌలే పౌలుగా మారి క్రీస్తు కొరకు హస్తసాక్షిగా మారాలి. దట్ ఈస్ ద గ్రేట్ బర్డన్ దట్ వీ హ్యావ్. ఇట్ కుడ్ బి ఎనీబడి బిహైండ్ ఇట్. ఒక కామన్ మ్యాన్ అవ్వచ్చు, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అవ్వచ్చు, లేకపోతే ఒక గ్రేట్ లీడర్ అవ్వచ్చు. ఎవరైనా సరే వారు మారి అదే వ్యక్తి క్రీస్తు కొరకు హస్తసాక్షిగా నిలబడాలి. ఆ విషయమై దే ఆర్ ఆస్కింగ్ గాడ్, షో జస్టిస్. ఎవరు? సో దీని విషయమై ప్రార్థన చేయవలసిన అవసరం ఎంతో ఉంది. మనం సంఘంగా కూడి దీని విషయమై మొరపెట్టవలసిన అవసరం ఎంతో ఉంది.